కాశ్మీర్ లో బర్ఫు గడ్డలు అమ్ముతాం, పంజాబ్ లో కటింగ్ దుకాణం తెరుస్తాం, హిమాచల్ ప్రదేశ్ లో ఆపిల్ పండ్లు బేరం చేస్తామంటే నడవది. ఇకమత్ ఉండాలి. ఏడ ఏ బిజినెస్ పెట్టాలనో అదే పెట్టాలి. అప్పుడే గిరాకీ తలుగుతుంది, ఆందాని పెరుగుతుంది. కానీ ఏడైనా నడిచే దందా ఒకటి ఉందబ్బా, హావ్ మందు దందే. షాప్ ఏడ పెట్టినా షటర్ తీయక ముందే రెడీగా ఉంటారు. అయితే ఇండ్ల సుత మస్తు పోటీ ఉన్నదుల్లా, గిరాకీ పెంచుకుంటానికి ఎవ్వల తిప్పలాలై మరి. బార్లు వైన్స్ ల పంచాది కొత్త సర్కార్ల సుత ముంగడికి వచ్చింది. మందు దుకాణాల మీద బార్ ఓనర్ల కంప్లైంట్ ఏందంటే 100 స్క్వేర్ మీటర్లను వదిలేసి ఎకరాల కొద్ది పెట్టడం వల్ల మా బార్లు అనేది బాగా దెబ్బతింటాయి. వాజీవే ఏ వైన్స్ కాడికి పోయినా పక్కకే పెద్ద పర్మిట్ రూమ్, కూకుంటానికి కుర్చీలు, పెట్టుకుంటానికి బెంచీలు, తినటానికి తీరు సౌదలు. ఓ గిలాసా నీళ్ల పాకెట్ పట్టకపోతే పురుసతు, కోట్ రెస్టోల్ సుతా ఆపేస్తారు. అదే బార్ కు పోతే సోప్ టాప్ ఉంటది గానీ ఇదే మందుకు రేట్ ఎక్కువ. అయితే రూల్స్ ప్రకారం పర్మిట్ రూమ్ లో గిన్ని సౌలతులు ఉండొద్దట. మాకు కూడా బార్ పక్కల బెల్ట్ షాపులు పెట్టడం కూడా మేము కూడా నష్టపోతున్నాం. బెల్ట్ షాపులు సుతా పర్మిట్ రూమ్ లెక్కనే తయారయ్యే సకల సౌలతులతోటి. మళ్ళా మాల్ పోయేది వైన్స్ లెక్కెళ్ళి. ఇటు పర్మిట్ రూమ్లతోటి అటు బెల్ట్ షాపులతోటి రెండు తీర్లు ఆమ్దాని వైన్స్ వాళ్ళే కమాయిస్తుర్రు. తాగి పడేసిన బీర్ల లెక్క అయింది మా బార్ల కథ అని ఓనర్ల బాధ. పాత సర్కార్కి ఎన్ని మాటలు చెప్పినా చెవిన పెట్టలే, జర మీరన్న చూడుర్రు అని కొత్త గవర్నమెంట్ ను అడుగుతుర్రు అన్నట్టు. గల్లీలలో దొంగతనంగా అమ్మనీయమని సర్కార్ అయితే చెప్పింది. మునుగోళ్ళ మూతపడ్డాయి కూడా. అంతటి ఇదే పని చేస్తే కొంత ఆమ్దాని దగ్గుడైతే పక్క. ఇప్పుడు పర్మిట్ రూమ్ లో పని పడితే తాగేటోళ్ళు ఇంటికి కొంట పోవాల్సిందే. ఇట్లింత లాసు. సర్కమ్మిన పైసలతోనే సంక్షేమ పథకాలు నడుస్తున్న కాలంలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందో గాని ఎండాకాలంలో బీర్ల దూప తీరుస్తానికైతే ప్లాన్లు రెడీ చేస్తున్న టాప్కారీ ఆఫీసర్లు.